వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొడంగల్లో అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొడంగల్ అడ్డా రేవంత్ రెడ్డి అనే మాట పక్కన పెట్టవలసి వస్తుందని పెట్టాలన్నారు. కొడంగల్ అడ్డా అంటే డీకే అరుణది అని ఆమె అన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశమంతా నరేంద్ర మోదీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలే మోదీ ప్రధానమంత్రి భారతదేశం కావాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. గెలిచిన అనంతరం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి ఒక మాట ఎన్నికల ప్రచారంలో మరో మాట ఆడడం కాంగ్రెస్ వాళ్లకు అలవాటని అన్నారు. పొరుగు దేశాల నుండి భారతదేశాన్ని రక్షించడంలో నరేంద్ర మోదీ నిర్మించిన నాయకుడు లేడని కొనియాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది కాబట్టి కొడంగల్ ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరారు. నిన్ను ఓడగొట్టడానికి నేను నిలబడినా. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అయిపోయింది నీ బాకీ. నువ్వు 6 గ్యారెంటీలు చెప్పినావో 6 గ్యారెంటీలు ఇచ్చినాకనే నువ్వు ఈ ప్రజలను ఓటు అడగాలి. ఏ ఒక్కటి ఇవ్వకుండా నీకు ఓటు అడిగే హక్కే లేదు, అర్హతనే లేదు. నరేంద్ర మోదీ ఏం చేసిందో చెప్పి ఇలా మేమే ఓటు అడుగుతున్నాం. నరేంద్ర మోదీ దేశానికి ఏం చేసిందో చెప్పి ఇలా ఓటు అడుగుతున్నాం. నీవు ఏమి చెయ్యలేక ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశాన్ని ముక్కలు చేయడానికి పన్నుతున్నటువంటి పన్నాగం ఈరోజు ఏ ఒక్కరూ ఈ దేశంలో సహించడానికి సిద్ధం లేరు. ఈ దేశ ప్రజలందరూ నిర్ణయం చేసుకున్నట్లే పాలమూరు ప్రజలు కూడా ఇవాళ నిర్ణయం చేసుకున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి, దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ మా డీకే అరుణమ్మ మా అక్క నిన్ను గెలిపేనికనా బాబు? నేను నిలబడింది నిన్ను గెలిపేనికనా? నేను నిలబడింది నేను గెలవనికే, నిన్ను ఓడగొట్టడానికే నేను నిలబడినా. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అయిపోయింది నీ బాకీ. నువ్వు 6 గ్యారెంటీలు చెప్పినావో 6 గ్యారెంటీలు ఇచ్చినాకనే నువ్వు ఈ ప్రజలను ఓటు అడగాలి. ఏ ఒక్కటి ఇవ్వకుండా నీకు ఓటు అడిగే హక్కే లేదు, అర్హతనే లేదు. నరేంద్ర మోదీ ఏం చేసిందో చెప్పి ఇలా మేమే ఓటు అడుగుతున్నాం. నరేంద్ర మోదీ దేశానికి ఏం చేసిందో చెప్పి ఇలా ఓటు అడుగుతున్నాం. నీవు ఏమి చెయ్యలేక ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశాన్ని ముక్కలు చేయడానికి పన్నుతున్నటువంటి పన్నాగం ఈరోజు ఏ ఒక్కరూ ఈ దేశంలో సహించడానికి సిద్ధం లేరు. ఈ దేశ ప్రజలందరూ నిర్ణయం చేసుకున్నట్లే పాలమూరు ప్రజలు కూడా ఇవాళ నిర్ణయం చేసుకున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి, దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ మా డీకే అరుణమ్మ మా అక్క పెయింటింగ్లు రాస్తున్నాయినా ఈరోజు ఎన్ని కోట్ల ఎక్కడికి వెళ్ళి వచ్చినాయమని చెప్పమని. మేమైతే ఉన్న కాడనే ఉన్నాం, మరి ఆయనకు అన్ని కోట్ల ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏం చేసి వచ్చినాయి? ఏం వ్యాపారాలు ఉన్నాయి? ఏమి ఇండస్ట్రీలు ఉన్నాయి? ఏమేం చేసినావు? ఎట్లకెళ్ళి వచ్చినాయి అని చెప్పు. అరుణమ్మ గురించి నీకు మాట్లాడు అర్హత ఉందా? అరుణమ్మ ఆ వ్యాపారం అని, అరుణమ్మ ఈ వ్యాపారం అని. ఈరోజు నీకు ఇంత మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది, అంతకుముందు టీడీపీ పార్టీ ఉంది. ఎవరెవరో ఎన్నెన్నో చవాకులు అవాకులు ఓర్వనేలను మాట్లాడి ఇప్పటిదాకా మా యొక్క ఆదరణను ఈ జిల్లాలో చూడలేక కొంతమంది కడుపులో మండి ఇటువంటి ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని చూసేటటువంటి ఎంతో మంది వచ్చిండ్రు పోయిండ్రు. ఏ ఒక్క రోజు కూడా మా కుటుంబం మీద మీరు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా మీరు ప్రూవ్ చేయలేకపోయిండ్రు. పేపర్లలో రాపించి టీవీలలో రాపించి మొనగాళ్ళమని అనుకుంటే ప్రజలు చెప్పాలి మీరు మేమేందో. ఈ జిల్లా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ జిల్లాలో ప్రజల ఆదరణ అరుణమ్మకు ఉందని ఈరోజు ఓర్వలేక మీరు ఏం చేసిందో చెప్పక ఈరోజు 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఈ ఓటు నీది కాదు, ఈ ఓటు రేవంత్ రెడ్డిది కాదు, చెయ్యి గుర్తుది కాదు, కారు గుర్తుది కాదు, ఈ ఓటు కమలం గుర్తుది మాత్రమే. ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని వేసే ఓటు. దేశమంతా మోదీ 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 అని ఈరోజు మారు మోగుతున్నటువంటి ఈ దేశంలో తెలంగాణలో కూడా ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ గ్రామానికి వెళ్ళినా